దాంట్లో ఎవరైనా కానీ కత్తి కళ్ళ మీద సమాచారం ఇవ్వాల్సి వస్తే మీరు ఫోన్ చేయొచ్చు. ఆరోగ్యం ఉంటేనే మన పిల్లలు కానీ, లేకపోతే ఆరోగ్యం ఉంటేనే భార్యని భర్త కానీ, భర్త భార్యని కానీ, ఒక మానవ సంబంధాలు అనేవి ఆరోగ్యంతో ముడిపడి ఉంటాయి. ఈ అందరూ కూడా గుర్తుపెట్టుకోవాలి. చేపాకి అప్పుడు వేస్తాడు ఈ పైపు, ఇంకా ప్రైవేట్ హాస్పిటల్ పోతే వాడు ఇంకా వేస్తాడు, అసలు పైపు వేస్తాడు పైసలు తీసుకొని. మన ఏసీపీ సార్ సుబ్బరామరెడ్డి సార్ రావడం జరిగింది. ముఖ్యంగా ఈ ప్రోగ్రాం గురించి సార్ వచ్చి మనకు కళ్ళు ద్వారా ఏమి నష్టాలు జరుగుతున్నాయి అని చెప్పేసి మనందరికి కూడా వివరించడం జరుగుతుంది. ఎస్హెచ్ఓ బోధన్ గారికి, ఆసియా బేగం, ఎక్సైజ్ ఇతర అధికారులందరూ కూడా నేను ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. ఈరోజు ముఖ్య కార్యక్రమం ఏంటంటే కల్తీ కళ్ళపై అవగాహన సదస్సు. ఎందుకు ఇక్కడ పెట్టాలి, మరి ఎక్కడన్నా ఏమన్నా జరిగిందా అనేది కూడా మీకు డౌట్ రావచ్చు. లాస్ట్ మంత్లో మనకి కామారెడ్డి జిల్లా పరిసర ప్రాంతాల్లో కల్తీ కళ్ళు దాగి దాదాపు 83 మంది హాస్పిటల్ పాలవడం జరిగింది. మరి వాళ్ళ హాస్పిటల్ పాలైపోయిన తర్వాత అందరూ కూడా ఒకసారి దిగ్భ్రాంతికి గురవటం, మరి దీని రీజన్ అయింది అని చెప్పేసి మనం వెరిఫై చేస్తే ఆల్ఫ్రాజోలం అనే ఒక డ్రగ్ని ఈ కళ్ళులో కలపడం జరిగింది. దాని ద్వారా వారందరూ కూడా హాస్పిటల్ పాలవడం జరిగింది. మీ అందరికీ ప్రధానంగా ఆరోగ్యం గురించి చాలా శ్రద్ధ వహిస్తారు. ఎందుకంటే మనం ఉదయం లేచిన కాడి నుంచి మంచిగా పరిశుభ్రంగా పళ్ళు తోముకోవటం, స్నానం చేయటం, మంచిగా ఉతికిన బట్టలు వేసుకోవటం అనేది ఉంటుంది. ఎందుకంటే ఈ చర్మ వ్యాధుల నుంచి మనకు రక్షణ, శుభ్రమైన బట్టలు వేసుకుంటే మనం ఆరోగ్యంగా ఉంటామని చెప్పేసి మన తల్లిదండ్రులు మనకు చెప్తారు. అదేవిధంగా స్కూల్లో కూడా అయ్యే విషయాలు చెప్పడం జరుగుతుంది. మరి ఇటు కామారెడ్డి చూసుకోండి, ఇటు నిజామాబాద్ చూసుకోండి, మరి ఈ జిల్లాల్లో ఎక్కడ కూడా తాడి చెట్లు కానీ ఈత చెట్లు కానీ లేవు. ఒక 50 సంవత్సరాలు మనం వెనకపోతే అప్పుడు చెట్లు అనేవి ఉన్నాయి, మరి పబ్లిక్ తక్కువగా ఉండి చెట్ల నుంచి వచ్చే ఈత కళ్ళు కానివ్వండి, తాటి కళ్ళు కానివ్వండి, కాబట్టి మనకి ఆరోగ్యానికి ఉపయోగపడుతుందని చెప్పేసి మనం వాడటం అనేది జరిగింది. అప్పటి నుంచి అలవాటు ఇప్పుడు పెద్దగా అయిపోయింది, తాగే వాళ్ళ పర్సంటేజ్ కూడా ఎక్కువైపోయింది. మరి జనాభా పెరిగిన కొద్దీ ఉన్నటువంటి చెట్లు అనేవి కూడా కొట్టేయటం జరిగింది. మరి కొన్ని ప్రదేశాల్లో చూసుకుంటే అసలు చెట్లే లేవు. ఈ కళ్ళుకి అలవాటైనటువంటి వ్యక్తులకి ఆల్టర్నేటివ్గా ఈ ఆల్ఫ్రాజోలం, డైజోఫామ్ అనే ఈ డ్రగ్స్ని ఈ కళ్ళలో కలిపి పబ్లిక్కి అమ్మటం జరుగుతుంది. ఈ ఆల్ఫ్రాజోలం గురించి చెప్తే 1 గ్రాము ఆల్ఫ్రాజోలం వచ్చి 2000 రూపీస్. మరి నీళ్ళల్లో 1 గ్రాము ఆల్ఫ్రాజోలం కలిపి మనకి అవి కళ్ళు అని భ్రమింపజేసి పర్ సీసా 10 రూపీస్కి అమ్ముతారు. అంటే 1 గ్రాము ఆల్ఫ్రాజోలం తోటి 2000 సీసాలు తయారు చేయడం జరుగుతుంది. అంటే మొత్తం చూసుకుంటే 20,000 రూపాయలు. 20,000 రూపాయలు అతను 2,000 రూపాయలు ఖర్చు పెట్టాడు, 18,000 రూపాయలు ఇన్కమ్. అతను కల్తీ కళ్ళు ద్వారా ఆస్తులు సమకూర్చుకుంటూ ఉంటే మరి కల్తీ కళ్ళు కొన్నటువంటి దాన్ని సేవించినటువంటి పబ్లిక్ మరి జబ్బును పడే పరిస్థితి వచ్చింది. అంతేకాదు అతను హాస్పిటల్ పాలైతే అతనికి అటెండెంట్గా 2 మనుషులు ఉండాలి, వాళ్ళకి అంటే ట్రీట్మెంట్ చేయడానికి 1 డాక్టర్ ఉండాలి. అది కల్తీ కళ్ళు ప్రాణం మీదకు వచ్చింది అని చెప్పేసి దాని ఇన్వెస్టిగేషన్కి 1 పోలీసు. మరి చూడండి, మన యొక్క అలవాటు ఇంతవరకు దారితీస్తుంది. ఈ కల్తీ కళ్ళు ద్వారా మన ఆరోగ్యం క్షీణిస్తుంది, తొందరగా ముసలాలం అయిపోతున్నాం, ఎముకలు పలచబడుతున్నాయి, జుట్టు నెరిచిపోతుంది. మనం ఒక 80-90 సంవత్సరాలు బతకాల్సిన వాళ్ళని 50-60 సంవత్సరాలకే మనం ముగింపు అనేది ఉంటుంది. ఈ కళ్ళులో న్యాచురల్ కళ్ళు నుంచి కలిపి డబ్బు సంపాదించుకుంటున్నారు. మీకు తెలుసో తెలీదో, ఆల్ఫ్రాజోలం గ్రాము 2,000 రూపాయలండి.
అది కిలో వచ్చేలకి 10 లక్షలు, గ్రాము 2000 రూపాయలు. ఇక్కడ మనం చూసుకుంటే సీసా 10 రూపాయలు. అతను 2000 సీసాలని నీళ్ళల్లో ఒక ఆల్ఫ్రాజోలం గ్రాము కలిపి 2000 సీసాలు తయారు చేస్తున్నాడు. అంటే 20,000 రూపాయలు ఆ 2000 సీసాల మీద అతనికి వచ్చే ఆదాయం చూసుకుంటే అతను 2,000 రూపాయలు పోను, అతను మిగిలేదంత 18,000 రూపాయలు అతను సంపాదిస్తున్నాడు, మీ నుంచి సంపాదిస్తున్నాడు. మీకేమైనా అతను ఒట్టిగా పోస్తున్నాడా? కళ్ళు డబ్బులతోటే కదా మీరు కొనుక్కుంటుంది. మరి అలాంటప్పుడు అతను ఈ అక్రమ మార్గంతో ఈ ఆల్ఫ్రాజోలం, డైజోఫాము, ఈ నార్కోటిక్స్ డ్రగ్స్ని మీకిచ్చి మీ జీవితాలు నాశనం చేసేటువంటి పరిస్థితి తీసుకొస్తున్నాడు. ధన్యవాదాలు తెలపాలి. వారు హైదరాబాద్ నుంచి వచ్చి మీకోసము హైదరాబాద్ నుంచి ఇంత దూరం వచ్చేసి ప్రజలకు వాళ్ళు ఈ కల్తీ కళ్ళు వల్ల వచ్చే పరిణామాలు ఏంటి అని వివరించడం కోసం ఒక కల్తీ కళ్ళు తాగటం వల్ల దాంట్లో కలిపే ఆల్ఫాజోలం ఇవన్నీ దీనివల్ల ఆరోగ్యం ఎలా దెబ్బతింటుంది, దాని మూలంగా కుటుంబము, పిల్లలు, వాళ్ళ విద్యా వ్యవస్థ, వాళ్ళ కుటుంబ జీవితం ఏ విధంగా ప్రభావితం చూస్తుంది. మీరందరూ కూడా దయచేసి ఒకసారి ఆలోచించండి. ఈ కల్తీ కళ్ళుకు అలవాటు పడకుండా దానివల్ల కల్తీ కళ్ళు తాగడం వల్ల ఆరోగ్యము ఇంతకుముందు డిఎస్పీ గారు చెప్పినట్టు ఒక ఆల్కహాల్ తాగితే లిక్కరు, ఈ సిగరెట్ తాగితే లంగ్సే, కానీ ఈ ఆల్ఫాజోలం వీటి వల్ల మొత్తం ఆరోగ్యం ఉన్న అవయాలు, వైటల్ ఆర్గాన్స్ అన్నీ కూడా దెబ్బతినే అవకాశం ఉంది, మరణం కూడా సంభవించే అవకాశం ఉంది. కాబట్టి ఈ కల్తీ కళ్ళకు మీరు సాధ్యమైనంత తొందరగా ఈరోజే మీరు బంద్ చేసి, మీరు ఇందులో ముఖ్యంగా చాలా వరకు రోజు శారీరక శ్రమ చేసి కష్టపడే వాళ్ళే ఈ కళ్ళు ఎక్కువ తాగే అవకాశం ఉంటుంది. వారు రోజు శారీరక శ్రమ చేసి వచ్చి ఏదో అలవాట్లా చేసుకుంటారు. దానివల్ల మనకున్న చెట్లకు ఇక్కడ వచ్చే కళ్ళుకు చాలా తేడా ఉంది. అది న్యాచురల్గా వచ్చేది కాదు, సహజ సిద్ధంగా వచ్చేది కాదు. అది అన్ని కృత్రిమమైన తయారు చేసుకున్న కళ్ళు. దీనివల్ల అన్ని రసాయనాలు కలిపి ప్రజల ఆరోగ్యంపై దెబ్బతీస్తుంది. దీనివల్ల మీ అందరూ కూడా గమనించి మేల్కొనండి. ఇక్కడి నుంచైనా మేల్కొని ఈ కల్తీ కళ్ళు తాగకుండా ప్రతి ఒక్కరు కూడా ఆరోగ్యంగా ఉండాలి, ఆరోగ్యమైన తెలంగాణ ఉండాలి. పద్ధతి ఆసాన మరణం ఎలాగో మనం అందరూ జీవిస్తాం మనం, కానీ కళ్ళు తాగటం వలన కుటుంబం నాశనంతో పాటు మన ఆరోగ్యం నాశనంతో పాటు దానివల్ల ఆ మరణం కూడా చాలా చండాలంగా మనకు మనమే అసహించుకునే విధంగా మారిపోతుంది. రోడ్డు మీద పడిపోవటాలు కానివ్వండి, లేకపోతే హాస్పిటల్ పడిపోవటాలు కానివ్వండి, లేకపోతే క్యాన్సర్ లాంటి జబ్బులు రావడం వల్ల కానీ మరణం అనేది సంతృప్తిగా హ్యాపీగా వెళ్ళాలి మనం, సంతోషంగా. కానీ అది జరగటం లేదు కళ్ళు వల్ల, ముఖ్యంగా కల్తీ కళ్ళు వల్ల. దేనివైతే మీకు టెంపరీ కిక్ వస్తుందో, తాగంగానే ఎప్పుడైతే ఆనందం వస్తుందో, తాత్కాలికమైన ఆనందం వెనక తప్పనిసరిగా పర్మనెంట్ పెయిన్ ఉంటుంది అని గమనించాలి మీరు. మీకు అది తీసుకోగలే ఆటోమేటిక్ మీ మైండ్ దగ్గర నుంచి, బాడీ దగ్గర నుంచి మొత్తం కూడా ఒక రకమైన ఆనందం వెళ్తుంది అంటేనే దాని వెనక ఏదో ఒక రహస్యం దాగి ఉండాలి. దాన్ని మీరు ఎప్పుడైతే పోలీసు వాళ్ళైతే అవాయిడ్ చేస్తూ ఉన్నారు, దాడులు చేస్తూనే ఉన్నారు. కానీ మీకు ఇష్టమైనది అది కావటం వల్ల వాళ్ళు ఏదో రకంగా దొంగతనంగా సఫలం చేస్తూ ఉన్నారు. మీరు గమనించి తాత్కాలికమైనటువంటి కిక్ కోసం వెళ్లకుండా దీర్ఘకాలికమైనటువంటి ఆనందం కోసం, కుటుంబం కోసం, మన పిల్లల కోసం, మన ఆరోగ్యం కోసం ఎన్ని కనుక మనం చేయగలిగితే ఈ దేశానికి మీరు సేవ చేసినట్టే, మీ కుటుంబానికి సేవ చేసినట్లయితే మీకు